చేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ది లార్డ్. తొలకరివాన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాక్య పరిచర్య అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ కోరస్ పాడుకుందాం. హోసానా 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 ఇన్ ద హైయెస్ట్, హోసానా 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 ఇన్ ద హైయెస్ట్. Lord, we lift up your name, Lord, we lift up your name with the hearts full of praise, with the hearts full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name, Lord, we lift up your name with the hearts full of praise, with the hearts full of praise. Be exalted, O Lord my God. Glory to the King of Kings. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమంను వీక్షించున్న ప్రియ బిడ్డలారా, మీరందరూ క్షేమం అని మరి మా యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనుచున్నా. మీరు చేయుచున్న ఫోన్ కాల్స్ని బట్టి మీరు క్షేమమని, అన్ని విషయాల్లో కూడా మీరు వర్ధిల్లుచున్నారని గుర్తెరుగుచున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి ఒకసారి తొలకరివాన కార్యక్రమంలో మీ యొక్క గృహంలోనికి రావడానికి మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించున్నా. దేవునికి మహిమ కలుగును గాక. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషములు వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియ బిడ్డలారా, అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి ఉన్నది. మనము మన జీవితాల్లో గమనించినట్లయితే పేతురు మరి దుడుకు పేతురుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనుభవం లేనప్పుడు ఎంతో పిరికివాడుగా ఉన్నాడు, అబద్ధములు ఆడే పేతురుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొంది ఉన్నాడో అప్పుడు ఒక్క ప్రసంగమునకే 3000 మందిని రక్షించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అపోస్తుల కార్యము లూకా, వైద్యుడైన లూకా గారి చేత క్రీస్తు శకము 63వ శతాబ్దంలో రాయించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మరి వైద్యుడైన లూకా గారు ఈ యొక్క అపోస్తుల కార్యములను వ్రాసి ఉన్నప్పుడు 10వ అధ్యాయంలో గమనించినట్లయితే ఇక్కడ ఒక శతాధిపతిని మనం చూడవచ్చును. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిని కాంక్షించే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవం ఎలా వస్తుంది అంటే ఊరికే మనము కావాలి అనగానే రాదు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు కొర్నేలి శతాధిపతి. ఎప్పుడు కూడా బిజీ పర్సన్. అతని యొక్క అధికారంలో, అతని యొక్క రూలింగ్లో, అన్ని విషయాల్లో కూడా ఎల్లప్పుడూ కూడా ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా ఎల్లప్పుడూ దేవునికి
ప్రార్థన చేయవాడు. దేవుని యొక్క వాక్యమును, దేవుని ఎల్లప్పుడూ స్తుతించి ప్రార్థిస్తూ ఉండేవాడు కొర్నేలి. ప్రైజ్ ద లార్డ్. నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఎలా కుదురుతుంది, నాకు ప్రార్థన చేసుకోవడానికే సమయం లేదు అనేవాడు కాదు కొర్నేలి. లేదా నేను ఎంతో బిజీగా ఉండే వ్యక్తిని, నా కింద ఎంతోమంది పనివారు ఉన్నారు, సైనికులు ఉన్నారు, సైన్యం ఉంది, మరి నేను ఎంతోమందిని రూలింగ్ చేసే అధికారంలో ఉన్నాను, నేనేంటి ప్రార్థన చేయడం ఏంటి అనుకోలేదు కొర్నేలి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు కొర్నేలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము గమనించినట్లయితే ప్రియబిడ్లారా, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవని దూత దర్శనమందు కొర్నేలితో చెప్పి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం గమనించినట్లయితే మనము నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. మనము మన జీవితాల్లో మన ప్రార్థన ఏ విధంగా ఉన్నది, మనం దేవుని ప్రార్థిస్తే దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరుతుందో లేదో కూడా మనకు ఎటువంటి నమ్మకం ఉండదు. కానీ అపనమ్మకస్తులముగా ఉండకూడదు. కానీ మన ప్రార్థన దేవునికి వినబడే ప్రార్థనగా ఉండాలి. మనం మొరపెట్టినప్పుడు ప్రభు వారు సమీపం గుండి ఉత్తరం ఇచ్చే విధంగా మన ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి. విరిగి నలిగిన హృదయంతో కూడిన ప్రార్థన, దీన మనసుతో కూడిన ప్రార్థన, మనము దేవుని స్తుతించే ప్రార్థన ఎల్లప్పుడూ మన హృదయములలో ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. తలకరివాన కార్యక్రమంలను వీక్షించిన ప్రియబిడ్లారా, మన జీవితాల్లో, కుటుంబంలో మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం మనం పొందినట్లయితే, నేను, నా యజమానుడు, నా బిడ్డలు, కుటుంబం అంతా ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోలీ గోస్ట్, ఇఫ్ వి గెట్ ఇట్ వి విల్ బ్లెస్ అబండెంట్లీ ఆల్ ద టైమ్. Whatever circumstances we face, we will not fear for anything. We will not fear for anything. At all times we need to be very bold enough to face circumstances, whether bitter experiences, whether any problems, whether famines, whatever it might be. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి సమస్య అయినా ఎదుర్కోవడానికి ఎంతో సమీపముగా నీవు ఉంటావు అని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేయుచున్నాను. తలకరివాన కార్యక్రమములను వీక్షించిన ప్రియబిడ్లారా, ఈ యొక్క పరిస్థితిలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నీవు అనుకుంటున్నావు, కొన్ని సంవత్సరముల నుండి నాకు నిద్ర టైంలో నిద్ర పట్టట్లేదు, నిద్ర లేమితో ఉన్నాను, ఎందుకో తెలియని దుఃఖముతో, మానసిక వ్యాకులతతో నేను ఉంటున్నాను, నా జీవితంలో నాకు సంతోషం లేదు, ఇక రాబోదు కూడా అని నీకు నీవే డిక్లేర్ చేసుకుంటున్నావా? కొర్నేలి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కొర్నేలి మరి ఒక పేతురు ప్రసంగించినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకము పొందినప్పుడు కొర్నేలి కుటుంబం అంతయు కూడా దేవుని యందు విశ్వసించి రక్షణ పొంది పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్లారా, దేవుని యొక్క సన్నిధిలో మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన మాట ఏమంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము పొందే వారముగా మనం ఉండాలి. వి నీడ్ టు గెట్ అనాయింటింగ్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. వెన్ వి గెట్ ఇట్ వి విల్ బి బ్లెస్డ్ అబండెంట్లీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో మనము దేవుని యొక్క ఆశీర్వాదము పొందే వారంగా ఉండాలంటే, వీ షుడ్ నాట్ బి ఏ నామినల్ క్రిస్టియన్, వీ షుడ్ నాట్ బి లైక్ ఏ ఆర్డినరీ క్రిస్టియన్, వీ మస్ట్ బి ప్రాక్టికల్ క్రిస్టియన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క అనుభవాలను మనం రుచి చూచే వారంగా ఉండాలి. దేవుని యొక్క కార్యాలను మనము కన్నులారా చూచే విధంగా మన యొక్క క్రిస్టియానిటీ, మన యొక్క ఆత్మ సంబంధమైన విషయాలలో మనం ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. అవును ప్రియబిడ్లారా, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుదురు, అది మరణమునకు దారి. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. మన జీవితాల్లో మనము పాపం వల్ల వచ్చే జీతము మరణమై ఉంటుంది. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచితే, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. అది జీవమును సమాధానమును మనకు అనుగ్రహిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. తలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, దేవుని సన్నిధిలో నీవేదో కష్టం వచ్చిందని ప్రార్థన కాదు, ఏదో అవసరం వచ్చిందని ప్రార్థన కాదు, ఉద్యోగం రావాలని ప్రార్థన కాదు, గర్భఫలం కావాలని ప్రార్థన కాదు, కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ప్రార్థన జీవితము
నీకు ఉండవలసిన ఆవశ్యకత ఉందని మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. ఎప్పుడైతే నువ్వు అటువంటి ప్రార్థనా జీవితానికి అలవాటు పడతావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నతముగా హెచ్చించడానికి ఇష్టపడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నేళ్ళు ఒక శతాధిపతి అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేసి ఉన్నాడు. ధర్మకార్యములు ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవని దేవుని యొక్క దూత ప్రత్యక్షమై కొన్నేళ్ళతో మాట్లాడి ఉన్నది. కొన్నేలి కుటుంబం అంతా కూడా పరిశుద్ధాత్మ అనుభవంతో నిండిన వారుగా ఉన్నారని లేఖన భాగములు సెలవిచ్చుచున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ప్రియబిడ్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాల్లో, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. మనం గమనించినట్లయితే ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆపద్దినమందు మరి అపవాది శక్తులను దురాత్మ శక్తులను మరి ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునే వారం ఉండాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవడానికి ఏ మాత్రము ఇష్టపడరు, కానీ దేవుడు మటుకి వారి యొక్క జీవితాల్లో అనుకున్నవి అనుకున్నట్లు నెరవేర్చబడాలని కోరుకుంటారు. అవును ప్రియబిడ్లారా, కష్టాలు తొలగిపోవాలి, కన్నీరు మరి సంతోషంగా మార్చబడాలి, మరి దుఃఖము తొలగిపోవాలి, వేదన నిందలు బాధలు నిష్ఠూరములు అన్ని తొలగిపోవాలి, నేను నా కుటుంబం సమృద్ధిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని కోరుకునడం మంచిదే. కానీ దానికి ముందు మనము దేవునికి ఏ విధంగా ఉన్నాము అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రియబిడ్డలారా, శరీరేచ్ఛలను నెరవేర్చే వారముగా ఉండక ఆత్మానుసారమైన జీవితము కలిగి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమును పొందిన వారముగా ఉండి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని శక్తిమంతులు అవునట్లు మరి యొక్క దురాత్మ సమూహమును ఎదురించే శక్తిని మనం పొందుకున్నప్పుడు మన కుటుంబంలో దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, శోధన ఉండదు, ఎటువంటి లేమి కలత కరువులు ఏమాత్రము కూడా దరికి చేరవు. ఎందుకనగా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు ప్రాకారంగా ఉంచబడతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలే నీ కుటుంబానికి కాంపౌండ్ వాలుగా ఉంచబడితే ఏమాత్రమైన అపవాది వస్తుందా, దురాత్మ వస్తుందా, చీకటి వస్తుందా, కరువు వస్తుందా, బలహీనత వస్తుందా, లేమొస్తుందా, కరువు వస్తుందా ఇంట్లోకి? ఏమాత్రం రాదు. కానీ నీ కుటుంబంలో ఎల్లవేళలా సంతోషము, సమాధానము, శాంతి, సర్వ సమృద్ధి, ఆనందము, ఆరోగ్యముతో నీవు ఉంచబడతావు. ఎప్పుడు అనగా నీవు పరిశుద్ధాత్మాభిషేకము పొందినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమములను వీక్షించున్న ప్రియబిడ్లారా, నీవు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుంటే నీవు శక్తిమంతుడు అవుతావు. దేవుని యొక్క శక్తి నీకుంటే సమస్త అపవాదిని జయిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని దేవుని శక్తి నీలో ఉంటే మనకు తెలిసిన మాట చాలా ఈజీగా దావీదు గొలియాతును దేవుడిచ్చే శక్తిని పొందుకొని దేవుని యొక్క బలమును దావీదు బలముగా పొందుకొని ఒక్క ఒడిసెల రాయితోనే మరి గొలియాతును హతమార్చి ఉన్నాడు దావీదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గిద్యోను కూడా మనం గమనించినట్లయితే గోధుమలను దుల్లగొట్టుచున్న సమయంలో గిద్యోను దేవుని యొక్క మాట వాక్కు ప్రత్యక్షమై మరి గిద్యోన్ని పిలిచినప్పుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ధైర్యము తెచ్చుకో, నీ పక్షమున నేను యుద్ధము చేస్తాను, జయము నీదే, బలము తెచ్చుకో అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ గిద్యోన్ని ఆవేశించినప్పుడు గొప్ప జయాన్ని చూచి ఉన్నాడు. శత్రువులను హతమార్చగలిగిన శక్తిని గిద్యోను పొంది ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శక్తి నీలో ఉంటే, దేవుని యొక్క బలము నీలో ఉంటే, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఉంటే సమస్తమును మనము జయించగలము. శత్రువు అయినా కావచ్చు, ఎటువంటి బంధకమైనా కావచ్చు, ఎటువంటి చీకటి కార్యము అనగా చేతబడి శక్తులు, శుద్ర శక్తులైనా కావచ్చు, ఎటువంటి HIV సమస్య అయినా కావచ్చు, ఎటువంటి కిడ్నీ సమస్య అయినా కావచ్చు, ఎటువంటి క్యాన్సర్ సమస్య అయినా కావచ్చు, దేవుని బలమును నీవు కలిగి ఉంటే దేవునికి సమస్తము సాధ్యమే. జస్ట్ బిలీవ్ అండ్ డూ ఇట్ ప్రాక్టికల్లీ. బీ ఏ ప్రాక్టికల్ క్రిస్టియన్.
నాట్ బి ఏ నామినల్ క్రిస్టియన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో నీకు ధైర్యము లేకపోతే, ప్రభువా నాకు ధైర్యము దాయిచ్చే, జ్ఞానము లేకపోతే జ్ఞానము దాయిచ్చే, ప్రభువా నాలో ఉన్న భయము పిరిగితనము యేసు నామములో తొలగిపోవునుగా కానీ నువ్వు గద్దించినట్లయితే అపవాది దుష్టుడు యేసు నామములో తొలగింపబడి దేవుని యొక్క ఆత్మ నిన్ను ఆవేశించి నిన్ను శక్తివంతులుగా చేసి నీ కుటుంబంలో సర్వ సమృద్ధి, నీ కుటుంబంలో ఆనందము, నిత్య సుఖములు, నిత్యము దేవుని స్తుతించే బిడ్డలుగా నేను నా కుటుంబము యెహోవాను సేవించుదామని వాగ్దానమును మీరు కీర్తనలతోనూ దేవుని యొక్క మాటలతోనూ దేవుని యొక్క వాక్యములతో దేవుని స్తుతించే బిడ్డలుగా ఎల్లవేళలా సంతోష సునాద గీతములు వినిపించబడే కుటుంబముగా నీ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో అల్లరి ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, అవిధేయత ఉండదు, అపవాది క్రియలకు ఏమాత్రము కూడా చోటు ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు గొప్ప దేవుడు. వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. అద్భుత దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఇంత దేవాది దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము. మూడు బారిన నీ జీవితం వైపు నువ్వు చూడవద్దు, యేసు వైపు చూడు. నీ యొక్క ఆశలు లేని నీ జీవితం వైపు నువ్వు చూడవద్దు, యేసు వైపు నువ్వు చూడు. జస్ట్ పుట్ ఆన్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అంటు గాడ్. జస్ట్ లుక్ అంటు గాడ్ పేషెంట్లీ. గాడ్ విల్ రెస్టోర్ యువర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకము నీవు కలిగి ఉంటే ఎటువంటి సమస్యనైనా నువ్వు సవాలుగా తీసుకొని జస్ట్ యూ విల్ టేక్ ఇట్ ఎ ఛాలెంజ్ అండ్ గాడ్ విల్ డూ ఫైట్ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, వీ కెన్ బి అగెన్స్ట్ అస్. మన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎస్, హూ ఎవర్ మైట్ బీ. అటువంటి విరోధులను, అపవాది శక్తులను, సాతాను శక్తులను, శత్రువులను యేసు నామములో పారద్రోలగలిగిన శక్తివంతుడు మన దేవుడు. అటువంటి శక్తివంతుని మనము కలిగి ఉంటే మనము శక్తివంతులమయ్యి పరిశుద్ధాత్మతో నింపబడిన వారంగా దేవుని యొక్క సన్నిధిలో మనము నిత్యము వర్ధిల్లుతాం. ఏ విధంగా అనగా పచ్చని ఒలీవ చెట్టు వలె. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొర్నేలి అయితే ఒక్కడే దేవుని ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. శతాధిపతి. ఎటువంటి కూడా హోదా గర్వం లేదు, ఎటువంటి జ్ఞానం ఉందనే గర్వము అతిశయము లేదు. ఎల్లప్పుడూ దీన మనసుతో తగ్గింపు స్వభావంతో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ అనేకులకు దాన ధర్మములు చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దృష్టి కొర్నేలి మీద పడింది. కొర్నేలే కాదు కానీ కొర్నేలును కుటుంబం అంతయు కూడా దేవుని యందు ఆనందించువారుగా రక్షణ ఆనందములో మరి కుటుంబము ఆశీర్వదింపబడినట్లుగా మనం చూడవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. మనము నిజముగా దేవునికి నిత్య రాజ్యమునకు వారసులం అవ్వాలి అంటే, ఆయన కుడి పార్శ్వమున మనం కూర్చుండబెట్టబడాలి అంటే, తీర్పు దినమున మనము మరి ఏమాత్రము శిక్ష తీర్పులోనికి రాక దేవుని యొక్క నిత్య రాజ్య యుగ యుగములు సంతోషము సమాధానం ఉండే రాజ్యంలో మనం ఉండాలి. జీవ గ్రంథమందు మన పేరు లిఖింపబడి ఉండాలి అంటే మనము శరీరేచ్ఛలను నెరవేర్చే వారముగా ఉండక శరీరేచ్ఛలను జయించే వారముగా ఉండి క్రీస్తుతో అంటకట్టబడి క్రీస్తులో మనం ఫలించే వారంగా క్రీస్తుకు అనుసంధానం కలిగిన బిడ్డలముగా మనము దేవుని యందు నిత్యము ఆనందించే బిడ్డలంగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో కోరుచున్నాను. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలారా, లోకంలో ఫోన్ కాల్స్ చూస్తే ఎన్నో రకాల మరి సమస్యలు, శారీరక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా ఆఫీసులో సమస్యలు, పిల్లలతో సమస్యలు, భర్తలతో సమస్యలు, ఎన్నో రకాల సమస్యలు చెప్తున్నారు. ప్రార్థన చేయండి అంటున్నారు. కానీ బట్ ఒక మాట చెప్తే ఆ మాటకు విధేయత ఏమాత్రం చూపించలేని వారిగా ఉంటున్నారు. తొలకరివాన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్డలారా, నేను చెప్పుచున్న మాట ఏంటంటే, జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే టు గాడ్. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్. జస్ట్ 10 minutes each day. When you pray to God, you will really blessed by God Almighty. You will get strength from God and you will filled by the Holy Spirit. God will anoint with thy Holy Spirit, holy power. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యందు నువ్వు నీ సమస్యను దేవుని పాదముల చెంత పెట్టి, ప్రభువా ఈ సమస్యతో నేను సతమతం అవుచున్నాను, నా భర్త వివాహేతర సంబంధములతో ఉంటున్నాడు, వ్యభిచారంలో పాపంలో నా కుటుంబం ఉంటుంది, నా బిడ్డలు అవిధేయతలో జీవిస్తున్నారు, లోకంలో మూవీస్లో ఇంకా ఎన్నో రకాల మరి చిల్లంగి సమస్యలతో నా కుటుంబం మునిగి తేలాడుచున్నది, నా కుటుంబంలో శాంతి లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు, అన్యోన్యత లేదు అని నీవు కన్నీరు కార్చుచున్నావా ఇతరులకు చెప్పి?
ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడ్చినా నీ కుటుంబం కూర్చుని అనేకులు నవ్వుకుంటారే కానీ ఎవరు కూడా నీ సమస్యను తీసివేయరు. తొలకరి వాన కార్యక్రమం వీక్షించిన ప్రియబిడ్లారా, ఒక్కసారి ఆలోచించు. దేవా, ఇటువంటి సమస్యలో ఉన్నాను, నన్ను ఒక్కసారి దర్శించు ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచే ప్రభా, అందును బట్టి నీ యందు నేను ఆనందించే బిడ్డగా సమస్యలన్నిటిపై జయము పొందే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభా. నీతనే మైమరువును ధరించుకొని, సత్యమనే దట్టి కట్టుకొని, సువార్త వలనైన సమాధానమనే జోడు ధరించుకొని, ఆయా సర్వాంగ కవచమును ధరించుకొని శక్తివంతులముగా నేను ఉండునట్లు ప్రభా నన్ను అభిషేకించు ప్రభా అని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాలమే సమస్యలను పరిష్కరిస్తుంది. ఎంతోమంది బిడ్డలు ఎంతో తొందరపడతారు సమస్యలు పోవాలని. మనం ప్రార్థించగా ప్రభువారు ఒక దినమందు దర్శిస్తాడు. మరి బడా మంచి దాసురాలా, నా కుమారి, నీకు ఈ దినమే నీకు సమాధానం అనుగ్రహిస్తున్నాను. శ్రమల్లో నువ్వు నాకు మొరపెట్టావు, నీ కన్నీరు నేను చూచాను, నీ కన్నీరు తుడవడానికి నేను ఇష్టపడుచున్నాను, నీ గర్భఫలం ఇవ్వడానికి ఇష్టపడుచున్నానని ప్రభువారు నీతోనే దర్శనములో మరి కళల ద్వారా డైరెక్ట్గా నీతో మాట్లాడి నిన్ను దర్శించి నిన్ను ఆత్మతో నింపడానికి ఇష్టపడుచున్నారు. దేవుని వాక్యమును విను. జస్ట్ బిలీవ్ word of God and just follow his word and God will make you perfect person, perfect believer, practical believer when you trust in the Lord. Just follow his footsteps. Praise the Lord. హల్లెలూయా. దేవుని యొక్క మార్గములలో, నీతి మార్గములలో మనం నడిచే వారంగా, ఆయనకు ఆజ్ఞలకు లోబడే వారంగా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి గొప్ప కార్యములు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్లారా, కార్యక్రమంలో విరివిగా ప్రసారం చేయబడుచున్నాయి కాబట్టి మీరు కూడా మీ వంతుగా సహకరించి దేవుని ఆశీర్వాదాలు పొందేవారిగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసిన వారు నూతలపాటి సుబ్బారావు, అడ్వకేట్గా పనిచేస్తున్నాడు గుంటూరులో. మరి ఆ బిడ్డ మరి లాయర్ ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందే బిడ్డగా మరి ఉండాలని వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. భార్య అనుష, కుమార్తె మరి సంధ్య, శృతి బిడ్డల కొరకు ప్రార్థించండి. వారి తల్లిదండ్రుల కొరకు, రక్త సంబంధుల కొరకు ప్రార్థించండి. అదేవిధంగా ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్న బిడ్డలు మురళీకృష్ణ గారు కర్నూలు నుండి స్పాన్సర్ చేసి ఉన్నారు. వారి కుటుంబం కొరకు మరి ప్రార్థించమని కోరుకొంచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో ఆ బలహీనత మీద మీ చేయి పెట్టుకోండి. మరి విశ్వాసంతో కళ్ళు మూసుకోండి. మరి ఒకవేళ కొబ్బరి నూనె బాటిల్ ఉంటే అది పట్టుకోండి. ఒక గ్లాస్ నీరు కూడా పట్టుకున్నట్లయితే నేను వాటి కొరకు ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో మీరు తీసుకున్న వేళ గొప్ప కార్యాన్ని మీరు చూస్తారని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. మరి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించినట్లయితే ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్ర, దేవా మీకే మహిమ, దేవా స్తోత్ర. తొలకరి వాన కార్యక్రమములు క్రమం తప్పకుండా వీక్షించున్నారు ఎంతోమంది బిడ్డలు. ఎన్నో మేలులు తండ్రి ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా రక్షణలోకి, వెలుగులోకి వస్తున్నారు. అందును బట్టి మీ మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవ, ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో, సమస్యలో, నిందలలో, నిష్ఠూరములలో, శ్రమలో, సుడులలో కొట్టమిట్టార్చున్న ప్రతి బిడ్డను తేరి చూడండి దేవా స్తోత్ర. ఓ లార్డ్, రైట్ నౌ రిలీజ్ ద mighty power of Jesus. Rebuke each and every demon spirits, O Lord. పరిశుద్ధాత్మ దేవా మీకే మహిమ, మీకే ఘనత, స్తోత్రములు ఆరోపించుకుంటున్నాను దేవా. తండ్రి ప్రతి బిడ్డను అభిషేకించండి దేవా with the anointing power, O Lord. Let them, Lord Jesus, get thy anointing power, Jesus, right now. Sprinkle thy holy blood upon them, O Jesus. Whatever problems it might be, ఎటువంటి సమస్యలైనా, క్యాన్సర్, HIV సమస్యలు, థైరాయిడ్ సమస్యలు ప్రభా, గర్భ ఫలం లేకి ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు ప్రభువా, వివాహం కాక ఉన్న యవన బిడ్డలు ప్రభా, నిరుద్యోగ సమస్యలో ఉన్న బిడ్డలు, ప్రతి బిడ్డను దర్శించు దేవా స్తోత్రం. రిలీజ్ ద మార్వెలస్ మిరకల్స్, O Lord. Oh Lord, shower upon the abundant blessings of Jesus right now. ఆత్మదేవా మీకు వందనములు. ఎంతమంది బిడ్డలు నూనె బోటలను ఆయా చేతితో ప్రభా నీటిని పట్టుకొని ఉన్నారో, సమస్య మీద చేతులు పెట్టుకొని ఉన్నారో, బలహీనత మీద చేతులు పెట్టుకొని ఉన్నారు. ప్రతి హస్తమును ప్రభా, పరిశుద్ధ హస్తము ప్రభా, మీ యొక్క గాయపడ హస్తము, గొల్గొతా రక్తాన్ని ప్రభా బిడ్డల మీద ప్రభా తండ్రి
తండ్రి ప్రోక్షింప చేసి స్వస్థ విడుదల కలుగును గాక. శాంతి సమాధానం లేకుండా కుటుంబాలు భార్య భర్తల సమస్యలతో ప్రభా, ఆయా బిడ్డలు మాట వినట్లేదని తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు వేదనతో ఉంటున్నారు. ఆయా ఆస్తి గొడవలు ప్రభా, పొలము వివాద సమస్యలు, స్థల వివాద సమస్యలు, కోర్టు సమస్యలతో ఉన్న బిడ్డలు, ఆయా ఉద్యోగంలో ప్రమోషన్ లేదని ప్రభా, ఆయా గృహములు లేవని తండ్రి ఎంతమంది హాస్పిటలైజ్ అయి ఉన్న రోగులు ప్రభా, బలహీనులుగా ఉన్నవారు, ఆయా చేతులు కాళ్ళు విరిగి యాక్సిడెంట్స్ లో ప్రభా ఎన్నో రుగ్మతలు ఎదుర్కొంటున్న బిడ్డలను ఇప్పుడే స్వస్థపరచబడుదురు గాక. ఆత్మదేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ అభిషేక కార్యము ప్రభా ఇప్పుడే జరిగించబడును గాక. ప్రతి ఒక్క ప్రభా కన్నీటి బాష్ప బిందువు తుడచబడును గాక. వారి చేయించిన చేతి పనులన్నిటిలో ఆయా గొప్ప తండ్రి ఆశీర్వాదములు ప్రభా బిడ్డలు అనుభవించుదురు గాక. ఆ దేశ నాయకులు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నా. మంచి ఆరోగ్యములతో జ్ఞానాత్మతో నింపండి. మంచి వినయ విధేయతలతో ప్రభా, ఆయా విరిగి నలిగిన హృదయములతో భయభక్తులతో బిడ్డలు ప్రభు నిండారుగా తండ్రి దీవించబడుదురు గాక. తండ్రి స్తోత్రం. నూతనముగా ప్రభా తండ్రి ఆయా జన్మ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలు, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలు ప్రభా ఆయా నూతన దయాకిరీటములు దయచేయబడును గాక. ఆత్మదేవ మీ కార్యములు నూతన పరచమని దేవారం కార్యక్రమంలో స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు నూతలపాటి సుబ్బారావు అడ్వకేట్గా పనిచేయుచుండగా ఆ బిడ్డ కుటుంబాన్ని దీవించండి దేవా. ఇచ్చిన తల్లిదండ్రులు తండ్రి యావత్తును దీవించండి దేవా. స్తోత్ర. మురళీకృష్ణ గారు ప్రభా కర్నూలు నుండి స్పాన్సర్ చేసి ఉండగా ఆ బిడ్డ చేస్తున్న ఉద్యోగమును కుటుంబాన్ని దీవించమని మీ కృపకాయ వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకును తొలకరి వాన కార్యక్రమంలో క్రమం తప్పకుండా వీక్షించున్న కుటుంబాలు, క్రమం తప్పకుండా స్పాన్సర్ చేయించిన కుటుంబాలకును సదా తోడయుండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. Our address, Praise Prayer Fellowship, Ankireddypalayam, Guntur 5. For prayer requests, contact 9052415719. Another number 9391130945. Praise the Lord. తొలకరి